హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో టమాటా రైస్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. పొద్దున్నే లేవంగానే ప్రతి మదర్కి ఏం చేయాలి అన్న ఆలోచన వస్తూ ఉంటుంది కదా. అటువంటిప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా కుక్కర్లో 10 నిమిషాల్లోనే టమాటా రైస్ చేసేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా నంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పుదీనా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజు టమాటాలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని టమాటా ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి 3-4 నిమిషాల పాటు టమాటా కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఇవి వేసుకొని మరొక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు టమాటా పూర్తిగా మెత్తబడి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఇక్కడ 15 నిమిషాల పాటు బియ్యంని నానపెట్టి ఉంచాను. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు నానపెట్టుకున్నటువంటి బియ్యంని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బియ్యంలో ఉన్న చెమ్మ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యంకు 2 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు బాస్మతి బియ్యం తీసుకున్నట్లయితే గ్లాస్కి గ్లాసున్నర నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి, సరిపోకపోతే కాస్త వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేపించుకోండి. ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. అసలు ముద్ద అనేదే అవ్వదండి. లంచ్ బాక్సులకి చిటికలో ఎటువంటి హడావిడి లేకుండా కుక్కర్లో ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. ఉదయాన్నే హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.